మన దేవుని యొక్క కృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. దేవుడిస్తున్న వాగ్దానం 21వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. నీ సహోదరుని శ్రమ అనుభవ దినమున చూచి నీవు ఆనందం పొందదగదు. మన సహోదరులు అంటే మన రక్తం పుట్టేసిన వాళ్ళే కాదు. దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మనకి చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. కాబట్టి అందరూ ఎవరు శ్రమల్లో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, మనసు బాగోక మనం ఉన్నప్పటికీ వాళ్ళు శ్రమలో ఉన్నారంటే మనం ఆనందించకూడదు. ప్రభు కృప క్షమించమని అడగాలి. బైబిల్ గ్రంథంలో ప్రభుల వారు శ్రమ పడుతున్నారు, సిలువ మ్రాను మీద ఉన్నారు. మొట్టమొదట చెప్పబడిన మాట ఇదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. అందుకని ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో నీ సహోదరుని శ్రమానుభవ దినమున నీవు ఆనందించకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.